హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం 2018లో వచ్చినటువంటి హౌ టు ట్రైన్ యువర్ హస్బెండ్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలి అంటే, కపుల్స్ కి థెరపీ చేస్తున్నటువంటి థెరపిస్ట్ కి తన లైఫ్ లో సమస్య రావడంతో ఆ థెరపిస్ట్ పప్పీలను ట్రైన్ చేసేటువంటి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పప్పీలను ట్రైన్ చేసేటువంటి ఆ థెరపిస్ట్ తనకు తెలిసిన పప్పీలను కంట్రోల్ చేసే టెక్నిక్స్ కపుల్ థెరపిస్ట్ కి నేర్పించడంతో ఆ ట్రిక్స్ ని మన కథలో హీరోయిన్ తన హస్బెండ్ పై ప్రయోగిస్తుంది. ఆశ్చర్యంగా అది వర్కౌట్ అవుతుంది. కానీ చివరికి తన హస్బెండ్ కి పప్పీకి ట్రైన్ చేసేటువంటి టెక్నిక్స్ ని తనకు యూజ్ చేసిందని తెలుసుకుని ఆ థెరపిస్ట్ ని కంప్లీట్ గా వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు. తరువాత ఆ థెరపిస్ట్ లైఫ్ ఎలా మారింది, ఇంతకీ ఆ హస్బెండ్ పప్పీలకు వాడేటువంటి చీప్ టెక్నిక్స్ ఎలా పడిపోయాడో తెలుసుకోవాలి అంటే ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో మన కథలో హీరోయిన్ అయినటువంటి జూలియన్ ఆ టౌన్ లోని కపుల్స్ కి ఫేమస్ థెరపిస్ట్ కావడంతో తన దగ్గరికి థెరపీ కోసం వచ్చిన వారిని బాగా ఎగ్జామిన్ చేసి జూలియన్ హౌ టు పిక్ యువర్ సెకండ్ హస్బెండ్ అనే బుక్ ని రాసి ఉంటుంది. ఆ బుక్ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో జూలియన్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ మొదటి మ్యారేజ్ సక్సెస్ఫుల్ గా ఉండదని, అందుకే ఎలా తెలివిగా సెకండ్ హస్బెండ్ ని పిక్ చేసుకోవాలో తన బుక్ లో రాయడం జరిగిందని ఆ బుక్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఉన్న జూలియన్ కి తన హస్బెండ్ జేమ్స్ ఏ పని చేయకుండా ట్రెక్కింగ్ చేస్తూ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఏ జాబు చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి తన హస్బెండ్ ని చూసినటువంటి జూలియన్ కి ఎప్పుడు తన హస్బెండ్ చులకనగానే కనిపిస్తాడు. అయినప్పటికీ వారిద్దరూ వారి లైఫ్ లో ఉన్నటువంటి సమస్యలతో సర్దుమణిగి వారి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు జేమ్స్ జూలియన్ తో పాటు కెనడాకి ట్రెక్కింగ్ కి వెళ్దామని చాలా రోజుల ముందే ప్లాన్ చేసి ఉంటాడు. కానీ జూలియన్ బుక్ బాగా సక్సెస్ అవ్వడంతో ఆ బుక్ ప్రమోషన్ లో పడి తన హస్బెండ్ తో తాను రాలేనని అంటుంది. అందుకు బదులుగా తన హస్బెండ్ ని డిన్నర్ కి తీసుకుని వెళ్లి తన ఒక్కడినే ఈసారి ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని రమ్మని అంటుంది. పైకి జూలియన్ జేమ్స్ తో అలా చెప్పినప్పటికీ జేమ్స్ ఒక్కడే ట్రెక్కింగ్ కి వెళ్లడం తనకు కూడా ఇష్టం ఉండదు. ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి జేమ్స్ జూలియన్ తో ఏమీ మాట్లాడకుండా మరుసటి రోజు ట్రెక్కింగ్ కి బయలుదేరి జూలియన్ కి గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి జూలియన్ జేమ్స్ తన దగ్గర లేకపోవడంతో చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో జూలియన్ తన ఫ్రెండ్ అయినటువంటి పప్పీలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి మోనాని కలిసి తనతో మాట్లాడి కొంతసేపు రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళినటువంటి జూలియన్ కి మామూలుగా వచ్చేటువంటి క్లయింట్స్ వస్తూ ఉంటారు. దాంతో వారికి కపుల్స్ ఎలా ఉండాలో సజెషన్స్ చెప్పినప్పటికీ తన లైఫ్ లో తాను హ్యాపీగా లేనని జూలియన్ బాధపడుతూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో రిలాక్స్ అవ్వడానికి మళ్ళీ తన ఫ్రెండ్ మోనా ఇంటికి వెళ్తుంది. ఈసారి ఇంట్లో మోనాతో పాటు తన హస్బెండ్ అరుణ్ కూడా మోనాను చాలా ప్రేమగా చూసుకుంటూ మోనా చెప్పిన అన్ని పనులను కాదనకుండా చేస్తూ ఉంటాడు. తర్వాత జూలియన్ తన మదర్ ని మీట్ అవ్వడానికి తన మదర్ పనిచేస్తున్నటువంటి షిప్పింగ్ బోర్డు దగ్గరకు వెళ్లి తన మదర్ తో కొంతసేపు కబుర్లు చెప్పి మళ్ళీ మోనా దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మోనా తన హస్బెండ్ ని చాలా కంట్రోలింగ్ గా పెట్టడం చూసి ఆశ్చర్యపోయినటువంటి జూలియన్ తన హస్బెండ్ ని ఎలా కంట్రోల్ చేస్తూ ఉన్నావని మోనాని అడుగుతుంది. అందుకు మోనా తన హస్బెండ్ కి తనంటే చాలా ప్రేమని, అందుకే తను ఆటోమేటిక్ గా తను ఏం చెప్పినా వింటాడని అంటుంది. అలా మాట్లాడుతూనే నెక్స్ట్ డే తన ఇంట్లో తను ఒంటరిగా ఉన్నందుకు తన దగ్గరికి వస్తే తనకు ఒక్క పప్పీని ఇస్తానని, దానివల్ల తన ఒంటరితనం అలానే మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పడంతో జూలియన్ నెక్స్ట్ డే మోనాని కలుస్తుంది. అప్పుడు మోనా జూలియన్ కి హెన్రీ అనే పప్పీని గిఫ్ట్ గా ఇస్తుంది. మొదటగా జూలియన్ కి హెన్రీ నచ్చకపోయినా మెల్లమెల్లగా హెన్రీతో పాటు జూలియన్ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో హెన్రీని జూలియన్ తన ఇంటికే కాకుండా తన ఆఫీస్ కూడా తీసుకుని వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడే జూలియన్ కి పప్పీని కంట్రోల్ చేయాలంటే దాని గురించి బాగా తెలుసుకోవాలని మోనా కండక్ట్ చేస్తూ ఉన్నటువంటి పప్పీ ట్రైనింగ్ సెంటర్ కు తాను కూడా హెన్రీని తీసుకుని వెళ్తుంది. ఆ ట్రైనింగ్ లో మోనా పప్పీని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని టెక్నిక్స్ ని జూలియన్ కి చెప్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో జూలియన్ జేమ్స్ ని బాగా మిస్ అవుతూ ఉండటంతో జేమ్స్ కి ఎలా ఉన్నావని మెసేజ్ చేస్తుంది. అందుకు జేమ్స్ కూడా తాను బాగున్నా అని, తాను ఉన్న ప్లేస్ ఇంకా చాలా అందంగా ఉందని అంటాడు. నెక్స్ట్ సీన్ లో జూలియన్ పప్పీని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవడంతో పప్పీకి కావాల్సినటువంటి ఫుడ్ ని ఇష్టంగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మోనా సెషన్స్ కి డైలీ అటెండ్ అవుతూ పప్పీలను ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జూలియన్ తన ప్రొఫెషనల్ లైఫ్ లోను
అలానే పర్సనల్ లైఫ్ లోను హెన్రీ వచ్చిన తర్వాత చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత జూలియన్ తన ఫ్రెండ్స్ తో పాటు సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు జేమ్స్ తన ట్రిప్ ను ముగించుకుని ఇంటికి వస్తాడు. జేమ్స్ ఇంటికి రాగానే తన ఇంట్లో జూలియన్ కి ఇష్టం లేకపోయినా తాను పప్పీని పెంచుకుంటూ ఉందని జూలియన్ లో వచ్చిన మార్పుని చూసి చాలా సంతోషపడతాడు. అప్పుడు జూలియన్ ని ఆ పప్పీ పేరు ఏమని అడగ్గా ఆ పప్పీ పేరు హెన్రీ కాకుండా మరొక పేరని చెబుతుంది. దాంతో జేమ్స్ హెన్రీని రికీ అనే కొత్త పేరుతో చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా వారిద్దరి మధ్యలో పప్పీ వచ్చిన తరువాత వారు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా జూలియన్ కూడా జేమ్స్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జూలియన్ జేమ్స్ తో పాటు పప్పీని తీసుకుని పార్క్ లో వాకింగ్ కి వెళ్తూ ఉన్నప్పుడు మోనా ఆరోన్ తో పాటు కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారికి మాటల మధ్యలో జూలియన్స్ హెన్రీ యొక్క నేమ్ ని జేమ్స్ కి రికీగా పరిచయం చేసిందని అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని వారు జేమ్స్ కి చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి జూలియన్ తాను రోజు పప్పీని ట్రీట్ చేసే విధంగానే హెన్రీని కూడా ప్రేమగా దగ్గరకు తీసుకుని తనకు బిస్కెట్లను అలానే పాలను పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రేమగా జేమ్స్ ను కూడా తలపై నిమురుతూ ఉంటుంది. అది చూసినటువంటి పప్పీ తనకు పోటీగా జేమ్స్ వచ్చాడని అర్థం చేసుకుని జేమ్స్ పై కోపంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి జూలియన్ ని కలవడానికి జేమ్స్ తన ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడే జూలియన్ తన క్లయింట్ తో మాట్లాడుతూ తన కాల్ ని కట్ చేసి తన క్యాబిన్ నుంచి పక్కకు వెళ్తుంది. అప్పుడు జూలియన్ డెస్క్ ను గమనించినటువంటి జేమ్స్ కి జూలియన్ డెస్క్ పికప్ హెన్రీ అని 6 AM అని టైమింగ్ రాసి ఉంటుంది. దాంతో జేమ్స్ ఆ హెన్రీ ఎవరని ఆలోచిస్తూ అదే విషయాన్ని తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ తన వైఫ్ పై అనుమానాన్ని పెంచుకుంటాడు. ఆ విషయాన్ని ఆరోన్ కి చెప్పకుండా తన వైఫ్ ల్యాప్టాప్ ని చెక్ చేయాలని ఆరోన్ ని తీసుకుని జూలియన్ ని తన ఆఫీస్ నుంచి పంపించేసి జేమ్స్ జూలియన్ యొక్క ల్యాప్టాప్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హెన్రీ యొక్క క్లయింట్ కి జూలియన్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో హెన్రీ సోఫాలోకి వచ్చి కూర్చుని జూలియన్ ఎక్కడ ఉందని జేమ్స్ ను అడుగుతాడు. అప్పుడు జేమ్స్ తన పేరేమైనా అడగ్గా తన పేరు హెన్రీ అని తాను రోజు జూలియన్ ని కలుస్తూ ఉంటా అని ఇంతకీ తనెవరని జేమ్స్ ని అడుగుతాడు. దాంతో హెన్రీ ఆరోన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళినటువంటి జేమ్స్ కి జూలియన్ తన దగ్గర ఉన్న పప్పీని అలానే తనను ఒకేలా చూస్తూ ఉందని, అంతేకాకుండా రోజు మార్నింగ్ పప్పీని ఎలా వాకింగ్ కి తీసుకుని వెళ్తుందో అలానే తనను కూడా చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉందని, అంటే తనను పప్పీలా ట్రీట్ చేస్తూ ఉందని అర్థమయ్యి అదే విషయాన్ని ఆరోన్ కి చెబుతాడు. ఆరోన్ కూడా తన వైఫ్ మోనా తనను కూడా అలానే ట్రీట్ చేస్తూ ఉందని, అంటే వైఫ్ లిద్దరూ కలిసి వారిని పప్పీలను ట్రీట్ చేసే విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారని జేమ్స్ జూలియన్ తో గొడవ పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తనతో పాటు ఆరోన్ ని కూడా జేమ్స్ తీసుకుని వెళ్లిపోతాడు. ఇలా జరిగిన విషయాన్నంతా జూలియన్ తన ఫ్రెండ్ మోనాకి చెబుతుంది. అప్పుడు మోనా తన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండడానికి పప్పీని ఎలా ట్రీట్ చేయాలో తనకు చెప్పాయని, అలానే పప్పీలాకే తనకు తెలియకుండా జూలియన్ కూడా జేమ్స్ ని పప్పీని ట్రీట్ చేసిన విధంగానే ట్రీట్ చేస్తూ ఉందని, అలా ట్రీట్ చేస్తూ ఉన్నంత కాలం వారిద్దరు హ్యాపీగా ఉన్నారని, హస్బెండ్ ని పప్పీని ట్రీట్ చేసిన విధంగానే ట్రీట్ చేయాలని మోనా జూలియన్ కి చెబుతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి జూలియన్, అంటే తాను ఇన్ని రోజులు తన దగ్గర నేర్చుకుంది పప్పీని ఎలా ట్రైన్ చేయాలనే విషయం కాకుండా తన హస్బెండ్ ని ఎలా ట్రైన్ చేయాలనే విషయాన్ని తెలుసుకుని జూలియన్ షాక్ లో ఉండిపోతుంది. మరోవైపు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయినటువంటి జేమ్స్ మరియు ఆరోన్ ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఒంటరిగా గడుపుతూ ఉంటారు. కానీ ఆరోన్ మాత్రం తన వైఫ్ ని విడిచి తాను ఉండలేకపోతాడు. అందుకే జేమ్స్ కు సారీ చెప్పి తన ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ మోనా దగ్గరికి వెళ్లిపోతాడు. మోనా దగ్గరికి వెళ్ళగానే ఆరోన్ మోనాకి సారీ చెప్పి ఇంకెప్పుడు అలా చేయనని తనతో మళ్ళీ మామూలుగా కలిసిపోతాడు. మరోవైపు జూలియన్ మాత్రం తన హస్బెండ్ తనను వదిలేసి వెళ్లిపోవడంతో తన ప్రొఫెషనల్ లైఫ్ మీద అలానే తన పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక రాత్రులు నిద్ర మేల్కొని తనకు ఇష్టం వచ్చినట్టు తింటూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటుంది. ఇది గమనించినటువంటి తన మదర్ జూలియన్ కి ధైర్యం చెప్పి జేమ్స్ చాలా మంచివాడని, తాను జరిగిన విషయాన్ని చెప్తే అర్థం చేసుకుంటానని తనకు చెప్పి జేమ్స్ తో మాట్లాడమని జూలియన్ ని తన దగ్గరకు వెళ్ళమంటుంది. నెక్స్ట్ సీన్ లో జూలియన్ పప్పీని తీసుకుని మోనా దగ్గరకు వెళ్లి ఆ పప్పీని రిటర్న్ ఇచ్చేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే జూలియన్ కి తన హస్బెండ్ మరొక అమ్మాయితో కాఫీ షాప్ లో ఉన్నట్టు తన ఫ్రెండ్ తనకు ఫోన్ చేసి చెప్పడంతో తన హస్బెండ్ తన మీద కోపంతో మరొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అనుకుని జూలియన్ జేమ్స్ ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని బాగా తిడుతూ ఉంటుంది. దాంతో జేమ్స్ ఆ అమ్మాయికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు. తరువాత జూలియన్ ఏడుస్తూ తనకు తెలియకుండా తాను ఏదో తప్పు చేశా అని తనను క్షమించి మళ్ళీ వారు ఇద్దరు మామూలుగా కలిసి ఉందామని జేమ్స్ కి జూలియన్ సారీ చెబుతుంది. ఇంతలో దూరంగా వెళ్తూ ఉన్నటువంటి జేమ్స్ దగ్గర ఉన్న అమ్మాయి మళ్ళీ తను రేపు కలుస్తానని చెప్పడంతో కోపంతో జూలియన్ వీడు నామగుడు అని గట్టిగా అరుస్తుంది. దాంతో జేమ్స్
నవ్వుతూ తాను ట్రెక్కింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నానని, ఆ అమ్మాయి తన బిజినెస్ లో పార్ట్నర్ అవ్వడానికి వచ్చిందని, అంతేకాని తన లైఫ్ పార్ట్నర్ కాదని, ఎప్పటికీ తన లైఫ్ కి జూలియన్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి జూలియన్ జేమ్స్ యొక్క కన్నీళ్లు తుడుస్తాడు. దాంతో జేమ్స్ ని జూలియన్ తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనకు సారీ చెప్పి తనను హగ్ చేసుకుంటుంది. అంతలో జూలియన్ ని ఫాలో అవుతూ వచ్చినటువంటి పప్పీని జూలియన్ ప్రేమగా దగ్గరకు తీసుకుని తన హస్బెండ్ తో కబుర్లు చెబుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో జూలియన్ మరొక బుక్ ని రాస్తుంది. ఆ బుక్ పేరు హౌ టు పిక్ యువర్ సెకండ్ హస్బెండ్ ఫస్ట్ అని ఉంటుంది. అందుకు యాంకర్ ఈ బుక్ ఎందుకు రాసామని అడగ్గా, పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారని, అందుకే వారికి అర్థమయ్యే విధంగా ఈ బుక్ లో హౌ టు పిక్ యువర్ సెకండ్ హస్బెండ్ ఫస్ట్ అని క్లియర్ గా తన ఎక్స్పీరియన్స్ రాయడం జరిగిందని ఆ బుక్ ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా జూలియన్ జేమ్స్ దగ్గర ఉన్నటువంటి పప్పీకి పిల్లలు పుట్టడంతో ఆ పిల్లలను చూసుకుంటూ మోనా ఆరోన్ అందరూ ఒకే ఇంట్లో హ్యాపీగా కలిసి ఉంటారు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.